Good morning everyone. English last time we completed the rainbow poem. Now second lesson, the spring in the mountains. The spring in the mountains. Lesson name, the spring in the mountains. See, Geelong was old and weak. Geelong was old and character name, Geelong was old and weak. There was a time when he was the strong and the best Naga warrior in the village. Atanu strong and best Naga warrior. Naga warrior in the village. Atanu there was a time, oka time lo he was the strongest and best Naga warrior in the village. Atanu yenga unnappudu chala strongest and best warrior in the village. వాళ్ళ village lo strongest and best Naga warrior. Naga means person from Nagaland. Nagaland వచ్చిన person ఏమంటారు? Naga warrior. Nowadays he ate very little and talked very little. ఈ రోజుల్లో nowadays ఇప్పుడు అతను చాలా తక్కువ తింటున్నాడు, అలాగే చాలా తక్కువగా మాట్లాడతాడు. చాలా తక్కువగా తింటున్నాడు, అలాగే చాలా తక్కువగా మాట్లాడతాడు. హీ లవ్ టు వాండర్ ఆల్ అలోన్ ఇన్ ద ఫారెస్ట్. అతను ఏమి ఇష్టపడతాడు? ఎక్కువ ఫారెస్ట్లో తిరగడానికి ఇష్టపడతాడు. వన్స్ లైవ్ ఎవ్రీ డే, రోజుట్లాగే ఒకరోజు జులాంగ్ వాజ్ వాకింగ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ గ్రీన్ ఫారెస్ట్. అతను బ్యూటిఫుల్ గ్రీన్ ఫారెస్ట్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఓకే, రోజుట్లాగే ఒకరోజు ఫారెస్ట్లో నడుస్తూ వెళ్తున్నాడు. వెన్ హీ అండ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. అతను నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏం విన్నాడు? ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాడు. ఏం విన్నాడు? ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాడు. ద సాంగ్ కేమ్ ఫ్రమ్ ఏ ప్లేస్ బిహైండ్ ద మౌంటైన్స్. ఎక్కడి నుంచి వచ్చిందంట సాంగ్? మౌంటైన్స్ దగ్గర నుంచి వచ్చింది. మౌంటైన్స్ దగ్గర నుంచి వచ్చింది సాంగ్. అతను విన్న సాంగ్ ఎటు నుంచి వచ్చింది? మౌంటైన్స్ దగ్గర నుంచి వచ్చింది. ఐ మస్ట్ ఫైండ్ అవుట్ హూ ఈజ్ సింగింగ్, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. అతను ఏమనుకున్నాడు? ఎవరు సాంగ్ పాడుతున్నారు నేను కనుక్కుంటాను, వాళ్ళని కనుక్కుంటాను అని చెప్పి హీ బిగాన్ టు వాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సాంగ్. సాంగ్ ఎటు నుంచి అయితే వస్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడు. సాంగ్ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడు. హీ వాక్డ్ అండ్ వాక్డ్ panting and over breath he reached the place behind the mountains. అతను నడిచాడు, చాలా దూరం నడుస్తూ చాలా దూరం వెళ్ళాడు. panting and out of breath he reached the place behind the mountains. quick breathing, టైర్డ్ అయిపోయి ఎక్కడికి చేరుకున్నాడు? behind the mountains దగ్గరికి చేరుకున్నాడు. there he saw a large rock with bushes around it. అతను అక్కడ ఏం చూశాడు? ఏ లార్జ్ రాక్, పెద్ద రాయి. లార్జ్ రాక్ విత్ బుషెస్. ఏమున్నాయి దానికి? బుషెస్ ఉన్నాయి. లార్జ్ పెద్ద రాయి, దాని చుట్టూ బుషెస్ ఉన్నాయి. బిసైడ్ ఇట్ ఫ్లవర్డ్ ఏ బ్యూటిఫుల్ స్ప్రింగ్. ద సింగింగ్ హ్యాడ్ స్టాప్డ్ అండ్ దేర్ వాజ్ నో వన్ అరౌండ్. అక్కడికి వెళ్ళగానే సింగింగ్ స్టాప్ అయిపోయింది. అక్కడికి వెళ్ళగానే ఏమైంది? సింగింగ్ స్టాప్ అయిపోయింది. అండ్ దేర్ వాజ్ నో వన్ అరౌండ్. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. జులాంగ్ లుక్డ్ అట్ ఏ clear water of the spring. Geelong looked at the clear water of the spring. అతను అక్కడ వాటర్ దగ్గరకు వెళ్ళాడు. he cupped his hands and drank the sweet water. అతను ఏం చేశాడు? అక్కడ వాటర్ దగ్గరకు వెళ్ళి స్ప్రింగ్ లో బ్యూటిఫుల్ వాటర్ చూశాడు. అక్కడికి వెళ్ళి హ్యాండ్స్ తో కప్ లాగా హ్యాండ్స్ తో వాటర్ తీసుకొని తాగాడు. ఓ దిస్ ఈజ్ వండర్ఫుల్ హీ సెడ్. వాటర్ ఎలా ఉన్నాయంటమ్మా? స్వీట్ వాటర్. ఓ దిస్ ఈజ్ వండర్ఫుల్ హీ సెడ్. ఏమని వాటర్ తాగినాక ఏమన్నాడు అతను? చాలా వండర్ఫుల్గా ఉన్నాయి వాటర్. హీ బిగాన్ టు ఫీల్ నైస్ అండ్ రిలాక్స్డ్. అతను ఏం చేశాడు? చాలా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాడు. వాటర్ తాగిన తర్వాత అతను చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. హీ సాట్ డౌన్ ఆన్ ద రాక్. ఆఫ్టర్ ఏ వైల్ హీ డోజ్డ్ ఆఫ్. అతను ఎక్కడ కూర్చున్నాడు? రాక్ పైన కూర్చున్నాడు. డౌన్ ఆన్ ద రాక్ పక్కన కూర్చొని ఆఫ్టర్ ఏ వైల్ హీ డోజ్డ్ అప్ వెంట్ టు స్లీప్. అతను చిన్నగా
రాయి దగ్గర కూర్చొని చిన్నగా స్లీప్లోకి వెళ్ళిపోయాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. సడన్లీ హీ వోక్ అప్, సడన్గా అతను లేచాడు. ఇట్ వాజ్ ద సాంగ్ అగైన్, మళ్ళీ సాంగ్ వినిపిస్తుంది. సడన్గా లేచాడు, ఏమైంది, సాంగ్ వినిపిస్తుంది. He could hear it clearly now. I must find the singer, he said and stood up. అతను చాలా క్లియర్గా వింటున్నాడు ఆ సాంగ్. I must find the singer, he said and stood up. నేను సింగర్ని కనుగొంటాను అని చెప్పి లేచాడు. I feel different. The pain in my knees is gone, he said as he got up. అతను లేచిన తర్వాత ఏమన్నాడు, ద పెయిన్ కాళ్ళలో ఉండే నొప్పులు పోయినవి. ద పెయిన్ ఇన్ మై నీస్ ఈస్ గాన్, మోకాళ్ళ నొప్పులు పోయినవి. హీ సెడ్ అండ్ హీ గాట్ అప్, అలా చెప్పుకుంటూ అతను పైకి లేచాడు. దెన్ హీ లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద క్లియర్ వాటర్ ఆఫ్ ద స్ప్రింగ్. అతన్ని వాటర్లో చూసుకున్నాడు. వాటర్ క్లియర్గా ఉంది, అతను దానిలో చూసుకున్నాడు. హీ వాజ్ యంగ్ అండ్ స్ట్రాంగ్ అగైన్. అతను ఎలా కనిపిస్తున్నాడు వాటర్ తాగిన తర్వాత, యంగ్ అండ్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. హీ బిగాన్ టు రన్ లైక్ ఓల్డ్ టైమ్స్ అండ్ ర్యాన్ ఆల్ ద వే బ్యాక్ టు ద విలేజ్. అతను ఎలా పరిగెత్తుతూ వెళ్తున్నాడు, ఎలా పాత టైంలో అతను యంగ్గా ఉన్నప్పుడు ఎలా అయితే పరిగెత్తుతాడో అలా పరిగెత్తుతూ వెళ్తున్నాడు. అండ్ రన్ ఆల్ ద వే బ్యాక్ టు ద విలేజ్, అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బ్యాక్ టు ద విలేజ్, అతను విలేజ్కి వెళ్ళాడు. వెన్ హీ రీచ్డ్ హోమ్, Nala, his old wife asked, who are you, young man? అతను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాడో అతని వైఫ్ ఏమడిగింది, హూ ఆర్ యూ మ్యాన్, యంగ్ మ్యాన్, ఎవరు నువ్వు అని అడిగింది. ఐ ఆమ్ యువర్ హస్బెండ్, హీ సెడ్, నేను నీ భర్తని అని చెప్పాడు. షీ లుక్డ్ కేర్ఫుల్లీ, హీ వాజ్ వీరింగ్ ద సేమ్ క్లోత్స్ యాజ్ బిఫోర్, హీ హ్యాడ్ ద సేమ్ మార్క్ ఆన్ హిస్ చీక్. హస్బెండ్ అని చెప్పగానే ఆమె చాలా కేర్ఫుల్గా చూసింది అతన్ని. He looked carefully, she looked carefully, he was wearing the same. చూసింది, కేర్ఫుల్గా చూసి ఏం చెప్పింది, అతను సేమ్ క్లోత్స్ వేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఏ క్లోత్స్ అయితే ఉన్నాయో అవే క్లోత్స్ ఉన్నాయి. He had the same mark on his cheek, అతని చీక్ పైన సేమ్ మార్క్ ఉంది. But you have changed, she said. కానీ నువ్వు ఎలా మారావు అని అడిగింది వాళ్ళ వైఫ్. You have become young, you are my handsome Julong again. నువ్వు చాలా యంగుగా తయారయ్యావు, నువ్వు నా పాత జులాంగ్వి అయ్యావు అని తన వైఫ్ చెప్పింది. బట్ ఇట్ మస్ట్ బీ ద మ్యాజిక్ స్ప్రింగ్, హీ సెడ్. అది ఒక మ్యాజిక్ స్ప్రింగ్ వల్ల అని చెప్పాడు. హీ టోల్డ్ హర్ అబౌట్ ద స్ప్రింగ్ ఇన్ ద ఫారెస్ట్. అతను ఫారెస్ట్లో ఉన్న స్ప్రింగ్ గురించి చెప్పాడు. హో ఐ వాంట్ టు బి యంగ్ టు నెలా సెడ్. వాళ్ళ వైఫ్ ఏం చెప్పింది, నేను కూడా యంగ్గా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. I will go and drink the water of the spring. నేను వెళ్ళి ఆ స్ప్రింగ్లో ఉన్న వాటర్ తాగుతాను అని వాళ్ళ వైఫ్ చెప్పింది. Then together we shall clean the ponds and roads from June and celebrate 10 Nagai festival. Then together we shall clean the ponds on roads. నేను స్ప్రింగ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగిన తర్వాత క్లీన్గా పాండ్స్, రోడ్స్ పైన పాండ్స్ అండ్ రోడ్స్, పాండ్స్ ఇంకా రోడ్స్ క్లీన్ చేసుకొని టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఆన్ ద ఏరియా ఇన్ ద ఫారెస్ట్ దట్ ఈస్ క్లియర్డ్ అండ్ దెన్ బాండ్ అండ్ సెలబ్రేట్ 10 Nagai ఫెస్టివల్. అలాగే మనము పాండ్స్, రోడ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఫెస్టివల్ 10 Nagai ఫెస్టివల్, అదొక ఫెస్టివల్ నేమ్, సెలబ్రేటెడ్ బై నాగా ట్రైబ్స్. అది ఫెస్టివల్ నేమ్ 10 Nagai ఫెస్టివల్. దాన్ని నాగా ట్రైబ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. హార్వెస్ట్కి ముందు, బిఫోర్ హార్వెస్ట్, పంటలు వేయడానికి ముందు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ ఓల్డ్ టైమ్స్ షీ యాడెడ్ విత్ ఎ ట్వింకిల్ ఇన్ హర్ హై, ట్వింకిల్ ఇన్ హర్ ఐ. తన కళ్ళలో ఏం కనిపిస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్, బ్రైట్ ఎక్స్ప్రెషన్. జులాంగ్ టోల్డ్ హర్ ద వే టు ద స్ప్రింగ్. జులాంగ్ తనకి ఆ స్ప్రింగ్కి వెళ్ళే దారి చెప్పాడు. నెక్స్ట్ మార్నింగ్ నెల సెట్ అవుట్ ఫర్ ద స్ప్రింగ్. నెక్స్ట్ మార్నింగ్ తను స్ప్రింగ్ దగ్గరకు వెళ్ళింది. జులాంగ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ హర్ బట్ షీ డిడ్ నాట్ కమ్ హోమ్. జులాంగ్ చాలాసేపు వెయిట్ చేశాడు, కానీ తన వైఫ్ తిరిగి ఇంటికి రాలేదు.
సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ హీ సెడ్. ఏదో జరిగింది అని జులాంగ్ అనుకున్నాడు. హీ వెంట్ టు లుక్ ఫర్ హర్ నియర్ ద స్ప్రింగ్. అతను ఆ స్ప్రింగ్ దగ్గరకు వెళ్ళాడు. దెర్ వాజ్ ఏ క్రయింగ్ సౌండ్. హీ లుక్డ్ అరౌండ్. దెర్ వాజ్ ఏ క్రయింగ్ సౌండ్. అక్కడ ఒక క్రయింగ్ సౌండ్ వినిపిస్తుంది. హీ లుక్డ్ అరౌండ్. తను చుట్టూ చూశాడు. ఏ స్మాల్ బేబీ వాజ్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. ఒక స్మాల్ బేబీ గ్రౌండ్ పైన కనిపించింది. షీ వాజ్ వ్రాప్డ్ ఇన్ ఎదర్ క్లోత్స్. ఆ క్లోత్స్ తన వైఫ్ క్లోత్స్ లాగే ఉన్నాయి. హీ న్యూ వాట్ హీ హ్యాడ్ హ్యాపెండ్. ఇంకా అతనికి అర్థమైంది ఏం జరిగిందో. నెల హ్యాడ్ డ్రంక్ టూ మచ్ ఆఫ్ ద స్ప్రింగ్ వాటర్. ఆమె ఏం చేసింది, చాలా ఎక్కువ స్ప్రింగ్ వాటర్ తాగింది. చాలా ఎక్కువ స్ప్రింగ్ వాటర్ తాగడం వల్ల ఎలా మారిపోయింది, లిటిల్ బేబీగా మారిపోయింది. దిస్ లిటిల్ బేబీ వాజ్ హిజ్ వైఫ్. ఆ లిటిల్ బేబీయే తన వైఫ్ అని అనుకున్నాడు. జులాంగ్ టుక్ హర్ హోమ్. తనని ఇంటికి తీసుకువెళ్ళాడు. ద ఫెస్టివల్ ఆఫ్ తెంగాయ్ కేమ్. జులాంగ్ క్యారీ నెల ఆన్ హిస్ బ్యాక్ అండ్ క్లీన్డ్ ద పాండ్. హీ కెప్ట్ హిస్ వైఫ్ వాట్స్. ఏం చేశాడు ఫెస్టివల్ రాగానే, ఆన్ హిస్ క్లీన్డ్ ద పాండ్. ఆ పాండ్ క్లీన్ చేశాడు. హీ కెప్ట్ హిస్ వైఫ్ వాట్స్. ఆమె చెప్పినట్టుగా చేశాడు. ఆమె వాట్స్ గుర్తు పెట్టుకొని పాండ్స్ అవి క్లీన్ చేశాడు. ఓకే, దిస్ ఈజ్ ద లెసన్ మా. లెసన్ నేమ్ వాట్, ద స్ప్రింగ్ ఇన్ ద మౌంటైన్స్. స్ప్రింగ్ లో ఉన్న మౌంటైన్స్ అన్నమాట. ఇక్కడ క్యారెక్టర్ నేమ్ జులాంగ్. జులాంగ్ అనే ఒక వ్యక్తి. ఓకే, అతను చాలా బోల్డ్. ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అతను ఒక నాగా వారియర్, నాగాలాండ్ వారియర్. నాగా వారియర్. అతనికి ఫారెస్ట్ లోకి వెళ్ళడం అంటే ఇష్టం, ఫారెస్ట్ లో తిరగడం అంటే ఇష్టం. అలా ఫారెస్ట్ లో తిరుగుతున్నప్పుడు అతనికి ఏం కనిపించింది, వినిపించింది, ఒక సాంగ్ వినిపించింది. ఆ సాంగ్ ఏదైతే వస్తుందో అటు వెళ్ళాడు. ఆ సాంగ్ ఏదైతే వస్తుందో అటు అతను వెళ్ళాడు. అక్కడ ఏం కనిపించింది అతనికి, ఒక స్ప్రింగ్ వాటర్ కనిపించింది. ఆ వాటర్ డ్రింక్ తాగంగానే ఏమైపోయాడు, అతను చాలా యంగుగా మారాడు. తర్వాత అతను ఇంటికి వచ్చి ఎవరికి చెప్పాడు, వాళ్ళ వైఫ్కి చెప్పాడు. వాళ్ళ వైఫ్ చెప్పాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ వైఫ్ కూడా ఆ స్ప్రింగ్ దగ్గరకు వెళ్ళింది. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ వైఫ్ కూడా స్ప్రింగ్ దగ్గరకు వెళ్ళింది. కానీ ఆమె ఏం చేసింది, చాలా ఎక్కువ వాటర్ తాగేసింది. చాలా ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఏమైంది, ఆమె చాలా చిన్న బేబీగా మారిపోయింది. చాలా ఎక్కువ వాటర్ తాగడం వల్ల లిటిల్ బేబీగా మారిపోయింది. జులాంగ్ తనని చూసి మళ్ళీ ఇంటికి లిటిల్ బేబీని ఇంటికి తీసుకొచ్చుకొని, అలాగే వాళ్ళ వైఫ్ చెప్పినట్టుగా ఫెస్టివల్కి పాండ్స్ అవి, రోడ్స్ అవి క్లీన్ చేసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద లెసన్. నౌ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సి, జులాంగ్ వాజ్ వన్స్ ఏ. జులాంగ్ ఒకప్పుడు ఏంటి, ఫార్మరా, డాన్సరా, వారియరా? ఫార్మర్ ఆర్ డాన్సర్ ఆర్ వారియర్? ఆన్సర్ ఈజ్ వారియర్. ఒకప్పుడు అతను ఎవరు, వారియర్. ద సాంగ్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ క్రేమ్ ఫ్రమ్. అతను ఏ సాంగ్ అయితే ఫారెస్ట్ లో విన్నాడో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆప్షన్ సి, హిడెన్ క్యాస్టల్ ఇన్ ద ఫారెస్ట్, ఏ ప్లేస్ బిహైండ్ ద మౌంటైన్స్, అన్ ఓల్డ్ అండ్ బ్రోకెన్ హౌస్. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్లేస్ బిహైండ్ ద మౌంటైన్స్. మౌంటైన్స్ దగ్గర ఉన్న ప్లేస్ నుంచి వచ్చింది. నెక్స్ట్, ఐ మస్ట్ ఫౌండ్ అవుట్ హూ ఈజ్ సింగింగ్. హూ సెడ్ దిస్? ఎవరు చెప్పారు? నెల యంగ్ బాయ్ జులాంగ్. ఎవరు చెప్పారు? ఈ వాడు జులాంగ్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఐ ఫీల్ డిఫరెంట్. వై డిడ్ జులాంగ్ సే దిస్? ఐ ఫీల్ డిఫరెంట్. నేను డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు చెప్పాడు ఆ వాడు, ఆ సెంటెన్స్ ఎందుకు చెప్పాడు? బికాస్ హీ ఫెల్ట్ యంగర్ అండ్ స్ట్రాంగర్, బికాస్ హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ చీర్ఫుల్, బికాస్ హీ ఫౌండ్ ద ప్లేస్ చేంజ్డ్. ఎందుకు చెప్పాడు? 3 లెటర్స్ ఏంటిది? బికాస్ హీ ఫెల్ట్ యంగ్ అండ్ స్ట్రాంగర్. ఎందుకు చెప్పాడు? అతను చాలా యంగ్గా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడు కాబట్టి ఫీల్ డిఫరెంట్ అని చెప్పాడు. నెక్స్ట్, దెన్ టుగెదర్ వీ షల్ క్లీన్ ద పాండ్స్ అండ్ రోడ్స్. మన ఇద్దరం కలిసి పాండ్స్, రోడ్స్ క్లీన్ చేద్దాం. నెలర్ వాంటెడ్ టు డ్రింక్ ద స్ప్రింగ్ వాటర్ టు, బికాస్ చాలా ఎక్కువ తాగింది. ఎందుకు? షీ వాంట్స్, తను కూడా వాటర్ తాగాలనుకుంది. ఎందుకు? షీ వాజ్ జెలసెస్ ఆఫ్ జులాంగ్ బికమింగ్ యంగ్ అగైన్. అతను యంగ్గా మారాడని జెలస్తోనా? షీ వాంటెడ్ టు బి యంగ్ అగైన్ టు డూ సంథింగ్ యూస్ఫుల్.
తను యంగ్గా మరి ఏమైనా యూస్ఫుల్ థింగ్స్ చేయాలనా? షీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ద టేస్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ వాటర్. స్ప్రింగ్ వాటర్ టేస్ట్ చేయాలనా? ఆప్షన్ 2, షీ వాంటెడ్ టు బి యంగ్ అగైన్ టు డూ సంథింగ్ యూస్ఫుల్. మళ్ళీ యంగ్గా మరి ఏమైనా చేయాలనుకుంటుంది కాబట్టి స్ప్రింగ్ వాటర్ తాగాలనుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ see. Fill in the box, choose words similar in the meaning to those given below, write them in the blanks. ఇక్కడ బాక్స్ లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. సింపుల్, కవర్, లీవ్, లార్జ్, చూస్, ప్రైజ్, ఇలా కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కింద కొన్ని ఇచ్చారు, వాటికి మ్యాచ్ అయ్యే వర్డ్స్ రాయాలి. ఇక్కడ చూడండి, కాస్ట్ కి ఇంకొక వర్డ్ ఏంటిది? ప్రైజ్. కాస్ట్ కి ఇంకొక వర్డ్ ఏంటిది? ప్రైజ్. నెక్స్ట్ వన్ ఈజీకి ఇంకొక వర్డ్ ఏంటిది? సింపుల్. ఈజీకి ఇంకొక వర్డ్ సింపుల్. గో అవేకి ఇంకొక వర్డ్ లీవ్. ఇంకొక వర్డ్ లీవ్. బిగ్కి ఇంకొక వర్డ్ లార్జ్. ఇంకొక వర్డ్ లార్జ్. లిడ్కి ఇంకొక వర్డ్ కవర్. లిడ్కి సేమ్ వర్డ్ ఇంకొక వర్డ్ కవర్. సేమ్ మీనింగ్ వచ్చే ఇంకొక వర్డ్ కవర్. నెక్స్ట్ వన్ పిక్కి సేమ్ వర్డ్ చూజ్. పిక్కి సేమ్ వర్డ్ మీనింగ్ వచ్చే వర్డ్ చూజ్. ఓకే, ఫస్ట్ వన్ కాస్ట్కి ప్రైజ్. ఈజీ సింపుల్. గో అవే లీవ్. బిగ్ లార్జ్. లిడ్ కవర్. పిక్ చూజ్. సేమ్ వర్డ్స్. Okay, this is for today. Thank you.